భార్యాభర్తలన్న తర్వాత ఇటువంటి గొడవలు సహజం. మీ విషయంలో గొడవ కాస్త పెద్దదే అయ్యింది. అయినా మర్చిపోవాలి, తప్పదు. నీ సుఖానికి సంతోషానికి గతం ఓ అడ్డుగోడగా మారకూడదు. నువ్వు ఆవేశంలో ఇలా మాట్లాడుతున్నావు, కానీ ఒక్క క్షణం ఆలోచించి చూడు. సుధీర్ లేకుండా నువ్వు మాత్రం బతకగలవా? అతనికి దూరమై నువ్వెంత కుమిలిపోయావో నీకు గుర్తులేదా? చిన్నపిల్లలా ప్రవర్తించడం మని కిందికి రా. వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు. లేదంకుల్, నేనిప్పుడు అక్కడికి రాను. సరే, నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు గనక టేక్ యువర్ ఓన్ టైం. ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఇలా మాట్లాడుతున్నావు, కానీ తర్వాత తప్పకుండా మనసు మార్చుకుంటావు. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు వచ్చేదాకా నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను. వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళరు. ఈ చిన్నపిల్లల చేష్టలు కట్టిపెట్టి త్వరగా కిందకొచ్చాయి. ఏ విషయాన్ని తెగేదాకా లాక్కూడదు. అది ఎవరికీ మంచిది కాదు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని తెలిస్తే సుప్రతికి ఎంత బాధపడుతుందో తెలుసా? తను ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి నువ్వు సుధీర్ కళకళలాడుతూ కాపురం చేసుకుంటూ కనిపిస్తే తనెంత సంతోషపడుతుందో నువ్వు ఊహించగలవా? సుప్రతిక ఆశ శ్వాస నువ్వే. తన జీవితాశయం కూడా నువ్వే. నువ్వే తన ప్రాణం. నీ జీవితం ఇలా అయినందుకు తను లోపలే కుమిలిపోతోంది. తన బాధ ఎవరికీ చెప్పుకోలేక తీవ్రంగా మదన పడుతోంది. ఎప్పటికైనా మీరిద్దరూ మళ్ళీ ఒకటి కావాలని, అపార్థాలన్నీ తొలగిపోవాలని తను కోటి దేవుళ్లకు మొక్కుకుంటోంది. అయినా నిదానంగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుందిలే. నువ్విప్పుడు ఆవేశంలో ఉన్నావు. అది తగ్గాక కిందికి రా. అప్పటిదాకా నీకోసం మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం. సమత్తో మాట్లాడారా? ఏమంది? ఏం లేదు. వినగానే చాలా సంతోషించింది. వచ్చి మిమ్మల్ని కలుస్తానంది. బట్టలు మార్చుకొని వచ్చేస్తుంది. మనం అప్పటిదాకా వెయిట్ చేద్దాం. సరే. చెప్పండి బాలకృష్ణ గారు, ఏం తీసుకుంటారు? సంథింగ్ కోల్డ్ లేకపోతే కాఫీ తాగుతారా? ఇప్పుడు నాకేం వద్దండి. అలా అంటే ఎలా? అదేం కుదరదు. ఇవాళ చాలా మంచి రోజు. అపార్థాలన్నీ తొలగిపోయి మళ్ళీ అందరం ఒక్కటయ్యాం. దిస్ యాక్చువల్లీ కాల్స్ ఫర్ ఏ సెలబ్రేషన్. సుప్రతిక లేదని ఆగానంతే. లేకపోతే చాలా హడావిడి చేసేవాడిని. నా కోసం కనీసం టిఫినేనే చేయండి. అబ్బే, ఇప్పుడేం వద్దండి. అలా అంటే ఎలాగూ? నేను అన్నందుకైనా ఊ అనొచ్చు కదా. సరే, మీ ఇష్టం. చెప్పండి, ఏం తీసుకుంటారు? ఏదైనా పర్వాలేదు. వాట్ అబౌట్ యూ? నేను కాఫీ తాగుతాను. సరే. గోపి, గోపి, నువ్వు సేమియా ఉప్మా బాగా చేస్తావు కదా. మా అందరి కోసం వేడివేడిగా తయారు చేసుకుని తీసుకురా. అలాగే బాబు. త్వరగా రావాలి. అలాగే బాబు. అలాగే కాఫీలు కూడా పంపించు. సరేనండి. సుప్రతిక్కి ఫోన్ చేయమంటారా? వద్దండి, నేను ఆవిడ పర్సనల్గా కలుసుకుని క్షమాపణలు చెప్తాను. ఫోన్లో వద్దు. సరే, మీ ఇష్టం. తను ఊరు నుంచి తిరిగి వచ్చేదాకా నేను ఈ విషయం చెప్పను. ఇట్ విల్ బి ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ హర్. రంగడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? లేదు, మాకు చాలా మెత్తగా బుద్ధి చెప్పాడు. మా కళ్ళు తెరిపించాడు. అయినా నేను మిమ్మల్ని అందరినీ పెట్టిన ఇబ్బందితో పోల్చుకుంటే అది చాలా తక్కువేలండి. అతను అన్నీ నేను చెప్పినట్టే చేశాడు. ఏ విషయంలోనైనా మీ మనసు నొప్పించినట్టయితే క్షమించండి. భలేవాళ్లే. ఆ మాటని మీరు నన్ను మరింత ఇబ్బంది పెట్టకండి. డోంట్ మేక్ మీ ఫీల్ ఎంబారస్డ్. ఏ తప్పు చేయని మీరే మాకు క్షమాపణ చెప్తే మా పరిస్థితి ఏం కావాలి? సర్లేండి, ఇప్పుడు ఆ టాపిక్ దేనికి? అయ్యిందేదో అయ్యింది. అంతా ఓ పీడకలనుకొని మర్చిపోదాం. సమత వచ్చేస్తూ ఉంటుంది. పర్వాలేదులండి. వీ విల్ వెయిట్ ఫర్ హర్.
అయ్యా సమతమ్మ ఏం చేస్తుందో ఒకసారి పైకెళ్ళి చూడు. వెంటనే కిందికి రమ్మన్నానని చెప్పు. అలాగేనయ్యా. అవసరం లేదు. సమత, మాటల్లోనే వచ్చేసావు. కిందికి రామ్మా. చాలాసేపటి నుంచి బాలకృష్ణ గారు, సుధీర్ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఏంటమ్మా అంత సీరియస్గా ఉన్నావు? అలా కూర్చో. పర్వాలేదు. వీళ్ళేదో మాట్లాడాలట కదా, నిలబడే వింటాను. సమత వచ్చేసింది. మీరు తనతో మాట్లాడాలన్నారు కదా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను మీ వాళ్ళని అనరాని మాటలు అన్నాను. రత్నమాల చెప్పుడు మాటలు విని నిన్ను అపార్థం చేసుకున్నాను. నిన్ను, మీ అమ్మని, రమేష్ గారిని ఘోరంగా అవమానించాను. నిజంగా నా పాపానికి నిష్కృతి లేదు. చిన్నదానివైనా నీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. పెద్ద మనసుతో నన్ను, సుధీర్ని క్షమించు. బాలకృష్ణ గారు అంత ఇదిగా సారీ చెప్తున్నారు కదమ్మా, మాట్లాడమే. నువ్వు మాట్లాడవే. ఐఎమ్ వెరీ సారీ సమత. నేను చాలా తప్పులు చేశాను. నీ మనసుని చాలా బాధ పెట్టాను. ఏ భర్త ప్రవర్తించిన విధంగా ప్రవర్తించాను. ముందు వెనక చూడకుండా ఆవేశంలో పిచ్చివాడిలాగా ప్రవర్తించాను. నిన్ను, మీ అమ్మగారిని, మీ అంకుల్ని అనరాని మాటలు అన్నాను. అవన్నీ తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం ఇస్తోంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సమత. ఈ నిందలన్నీ భరిస్తూ నువ్వు ఇన్నాళ్ళు ఇక్కడ ఎంత కుమిలిపోయి ఉంటావో నేను ఊహించగలను. నేను చాలా పెద్ద నేరమే చేశాను. అందుకు పూర్తిగా పశ్చాత్తాపడుతున్నాను. విడాకులివ్వమని పదే పదే నిన్నడిగి హింసించాను. నలుగురిలో నీకు చాలా ఇబ్బంది కలిగించాను. నువ్వు విడాకులివ్వకపోయినా పర్వాలేదని, శ్రీదేవిని పెళ్లి చేసుకుంటానని నీకు పెళ్లి కార్డు కూడా చూపించి చాలా మనస్తాపం కలిగించాను. ఆ పరిస్థితుల్లో నువ్వెంత విలవెల్లాడిపోయి ఉంటావో నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. నిజానికి క్షమాపణలు అడిగే అర్హత కూడా నాకు లేదు. నీ ఎదుటపడి నీతో ఇవన్నీ మాట్లాడడానికి మొదట్లో నాకు మొహం చెల్లలేదు. చాలా ఇబ్బంది పడుతూనే ఇక్కడికొచ్చాను. నీ మీద నాకు లోలోపలున్న ప్రేమే నాకు శక్తినిచ్చి ఇక్కడ దాకా నడిపించింది. ఇంకా కల్లో కూడా ఇటువంటి పొరపాట్లు చేయను. నీకు ఏ రకమైన కష్టం కలిగించను. నువ్వెప్పుడూ ఆనందంగా, హాయిగా ఉండేలా జాగ్రత్త పడతాను. ప్లీజ్ సమత, నన్ను క్షమించు. ఏంటమ్మా, సుధీర్ అంత ఇదిగా సారీ చెప్తున్నాడు కదా, నువ్వేం మాట్లాడవేంటి? అయినా ఎంతసేపు అని అలా నిలబడి ఉంటావు? కూర్చో.
మనుషులన్నాక తప్పులు చేయడం సహజం అమ్మా. ఇలాంటివి అందరిళ్లలోనూ జరుగుతూ ఉంటాయి. అంతా ఓ పీడకలనుకుని మర్చిపో. సుధీర్ తన తప్పు తెలుసుకున్నాడు, ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. ఇంకా నువ్వు పట్టుదలకు పోతే ఎలాగో? గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తుని బలి చేయకు. చాదస్తానికి పోయి జీవితంలో ఆనందాన్ని దూరం చేసుకోవద్దు. నా మాట వినమ్మా. అవునమ్మా, ఇప్పటికే నువ్వు మా మూలంగా జీవితంలో చాలా నష్టపోయావు, చాలా టెన్షన్స్ గురయ్యావు. ఇక ముందైనా ప్రశాంతంగా ఉండాలి, అదే నా కోరిక. ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు రిపీట్ చేయం. నీకు ఆ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను జాగ్రత్త పడతాను. నువ్వు సుధీర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. మధ్యలో ఇదంతా జరిగింది. ఈ పీడకలను మర్చిపోయి మళ్ళీ సుధీర్తో మామూలుగా ఉండమ్మా. అలా అయితేనే మేమందరం సంతోషంగా ఉండగలం. అవునమ్మా, నా మనసులో మాట కూడా అదే. ప్లీజ్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఐ విల్ సీ టు ఇట్ దట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్. ప్లీజ్ సమత, నన్ను సుధీర్ని క్షమించు. నా ఆవేశాన్ని, తెలివి తక్కువతనాన్ని మన్నించు సమత. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. అని మీరు చెప్పేయంగానే విని సంబరపడిపోయి మీతో పాటు మీ ఇంటికి వచ్చేయాలా? అదే కదా మీకు కావాల్సింది? మీ మూలంగా మా అమ్మ ఎన్ని ఇబ్బందులు పడిందో మీకు తెలుసా? ఆమెకెంత మనస్తాపం కలిగిందో మీరు అర్థం చేసుకోగలరా? మీరు ఆవిడ మీద వేసింది భయంకరమైన నింద. అదే కూతురి అత్తవారింట్లో జరిగింది. అదెంత నరకమో మీకు తెలుసా? అమ్మ గుండె బద్దలైపోయింది. అందుకే ఆ బాధ భరించలేకే నాకు మొహమైనా చూపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పటికీ తనెక్కడుంది, ఏమైపోయింది ఎవరికీ తెలీదు. నేను వెతకని చోటంటూ లేదు, ఒక్కరి దేవుడంటూ లేడు. అమ్మ ఎక్కడున్నా బాగుండాలని, నా దగ్గరికి త్వరగా తిరిగి రావాలని నేను రోజు ప్రార్థిస్తూనే ఉన్నాను. అమాయకురాలేని మా అమ్మని అంత బాధ పెట్టే హక్కు, అధికారం మీకెవరిచ్చారు? అసలు అమ్మ ఇప్పుడు ఎక్కడుందో, ఏమైందో, అసలు ఉందో లేదో? తనకేమన్నా అయితే మీరు బాధ్యత వహించగలరా? మా అమ్మని నాకు తిరిగి తెచ్చివ్వగలరా? మీరు చేసింది క్షమించరాని నేరం. పైగా ఒక దశ దాటాక క్షమాపణలు కూడా అర్థం కోల్పోతాయి. ఇప్పుడు మనం ఆ దశలోనే ఉన్నాం. మీ వంతుగా మీరు సారీ చెప్పారు. ఇప్పుడు నా మాట వినండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను మిమ్మల్ని క్షమించలేను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ క్షమించలేను. ఇంత జరిగాక ఇంకా నాకు సుధీర్కి మధ్య ఏమీ మిగల్లేదు. మళ్ళీ మేమిద్దరం కలిసి కాపురం చేసుకోవటం అనేది కల్లో మాట. నా అభిమానం దారుణంగా దెబ్బతింది. నా మనసు పూర్తిగా ముక్కలైపోయింది. అంతా మర్చిపోయి మామూలుగా ఉండమని మీరు నన్ను కోరినా నేనలా ఉండలేను. నాకంత విశాలమైన హృదయం లేదు. కాబట్టి మీరే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. తప్పు మీది కాదు, నేను చేశాను. సుధీర్ని ప్రేమించడమే నా తప్పు. ఆ తర్వాత అందరితో గొడవపడి ఎన్నో కష్టాలు ఎదుర్కొని అతన్ని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోకి రావడం నేను చేసిన రెండో పెద్ద తప్పు. ఆ తప్పుకే నేను ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నాను. మిమ్మల్ని క్షమించి మళ్ళీ మూడో తప్పు చేయలేను. నేను ఆ ఇంటికి ఇంకెప్పటికీ తిరిగి రాలేను. మీరే పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి. నా బాధని, ఆవేదన్ని పెద్ద మనసుతో మీరే అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇంటికి రావద్దు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నా నిర్ణయం ఎప్పటికీ మారదు. నా మానాన్ని నన్ను వదిలేయండి. అదే అందరికీ మంచిది. గుడ్ బై ఫర్ ఎవర్. సమత, ఒక్క నిమిషం ప్లీజ్, నా మాట విను.
ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సమత చాలా ఆవేశంలో ఉంది, అందుకే అలా ప్రవర్తించింది. తన తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. భలే వాళ్ళే, ఆ మాటని మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకండి. తన పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఇంత జరిగాక ఉన్నపళంగా క్షమించమంటే ఎలా క్షమిస్తుంది? అవును, అదే నేను అనేది. తనకు కొంత సమయం ఇవ్వండి. టైం విల్ హీల్ ఎవ్రీథింగ్. ఈ పట్టుదల ఆవేశం ఎంతో కాలం ఉండవు. పైగా మీరు ఇంటికొచ్చి క్షమాపణ చెప్పాక సమత మనసు తప్పకుండా చల్లబడుతుంది. ఇవాళ కాకపోయినా రేపైనా తన మనసు మార్చుకుంటుంది, మళ్ళీ మీ ఇంటికి వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. నువ్వేం బాధపడకు సుధీర్. సమతను తిరిగి నీకు అప్పగించే పూచి నాది. మీ ఇద్దరూ కళకళ్లాడుతూ కాపురం చేసుకోవాలనే నేను సుప్రతీక మొదటి నుంచి కోరుకుంటూ వచ్చాం. సమత చిన్నపిల్ల, మొదటి నుంచి కొంచెం ఆవేశం ఎక్కువే. పైగా తనను కొంచెం గారాబం చేసి పెంచాం, అందుకే అంత తేలిగ్గా తన మనసు మార్చుకోలేదు. పైగా తన అభిమానం, అహం బాగా దెబ్బతిన్నాయి. ఆ బాధలోనే ఇలా మాట్లాడింది. ఇది ఎక్కువ కాలం ఉండదు. త్వరలోనే తన మనసు మార్చుకుని మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ హామీ మీకు నేనిస్తున్నాను. సమతను తిరిగి మీకు అప్పగించే పూచి నాది. తను మళ్ళీ మీ ఇంటికి తిరిగొచ్చేదాకా నేను నిద్రపోను, సరేనా? ఇంతకు ముందు తెలియక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నానా మాటలని బాధ పెట్టాను. ఇప్పుడు తెలిసి ఇబ్బంది పెట్టాల్సి వస్తోంది. చచ్చా, అదేంటి? ఇందులో ఇబ్బంది ఏముంది? పిల్లల సుఖ సంతోషాల కోసం పెద్దవాళ్ళు ఏమైనా చేస్తారు. సమతని ఎలాగైనా కన్విన్స్ చేసి మీ దగ్గరికి పంపిస్తాను. నువ్వింక ఈ విషయం గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. అసలు ఇది మనం ఎంతో హ్యాపీగా ఉండాల్సిన సమయం. అపార్థాలన్నీ తొలగి అసలు నిజాలు బయటకు వచ్చాయి. ఒకళ్ళనొకళ్ళం బాగా అర్థం చేసుకున్నాం. మీరు ఇంకా దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి, మర్చిపోండి. సమత సంగతి నేను